అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను తక్షణమే 6,000కు పెంచడంతో పాటు ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో నిర్వహించిన ఆమరణ నిరాహార దీక్ష వేదికలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేస్తామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇలా చాలా హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరించడమే లక్ష్యంగా తమ పరిపాలన కొనసాగిస్తున్నారని, అందుకు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్తు లేకుండా చేస్తామని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. వాళ్ళ అభయాస్త్రం మేనిఫెస్టోలో 29 అంశంలో వికలాంగుల అంశాలను పేర్కొన్నది. మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. ఏదైతే చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతున్న వికలాంగులందరూ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గత ప్రభుత్వం ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖను తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపిందో ఆ సంక్షేమ శాఖను మేము మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏడాది పూర్తయింది. ఏడాదిలో సకలాంగులకు సంబంధించి ఏదైతే మీరు చెప్పిన 6 గ్యారంటీల్లో ఆడవారికి మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మా వికలాంగుల సమాజం ఏమి అన్యాయం చేసిందో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆర్టీసీలో ఆఫ్ ఛార్జీతో ప్రయాణించిన మా వికలాంగుల జాతి బిడ్డలకు ఉచిత రవాణా కల్పించడానికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలన్న ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీ ఇవ్వాలి. ఇలా ఆర్టీసీ బస్సులలో మహిళలకు మీరు 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత రవాణా ఇస్తే వికలాంగుల సీట్లు వికలాంగులకు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ బస్సులో నరకయాతన అనుభవిస్తున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే గుండెల్లో రైలు పరిగెట్టేటువంటి పరిస్థితి వికలాంగుల సమాజానికి దాపరించింది. కాబట్టి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. దయచేసి వికలాంగుల జాతి బిడ్డల వేదన మీకు తెలియాలి, వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీకు తెలియాలి. కాబట్టి మేమేం చెప్తున్నామనంటే పొన్నం ప్రభాకర్ గారికి మీరు వెంటనే దృష్టి సారించి ఈ ఆర్టీసీలో ఏదైతే వికలాంగుల సీట్లు ఉన్నాయో వికలాంగుల గతంలో ఉన్న ఒక సీటుతో పాటు అదనంగా మరో 2 సీట్లు కేటాయించి వికలాంగుల జాతికి అండగా నిలబడాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పెన్షన్ 6,000 చేయాలి. రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ఒక స్వతంత్ర ప్రతిపక్ష శాఖగా కొనసాగించి ఈ వికలాంగుల సంక్షేమ శాఖకు కూడా వికలాంగుండే మంత్రిగా నియమించాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ మా సమస్యలు పరిష్కరించేంత వరకు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటన వచ్చేంత వరకు కూడా మా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి మా ప్రాణం పోయినా బాధ లేదు, మా హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.